వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. డీటెయిల్స్ చూస్తే కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడు పేరుతో కాంట్రాక్టు పనులు చేశారనే ఆరోపణలతో మేయర్పై మున్సిపల్ శాఖ అనర్హత వేటు వేసింది. వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో 34 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సీసీ రోడ్డు పనుల నిర్మాణాలు చేపట్టారు. దీంతో మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్ పదవి నుంచి ఆయన్ను ఆ శాఖ తొలగించింది. గతంలో మేయర్పై అనర్హత వేటు వేయగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి మేయర్పై అనర్హత వేటు వేసింది మున్సిపల్ శాఖ. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్టు పనులు చేశారనే ఆరోపణలతో మేయర్పై మున్సిపల్ శాఖ అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కడప మేయర్ సురేష్ బాబు అయితే కనుక మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కూడా కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఏదైతే సొంత కుటుంబానికి సంబంధించి అటు భార్య ఇటు కుమారుడు పేరుతో కూడా దాదాపుగా ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కూడా దాదాపుగా 3 వర్కులకు సంబంధించిన దాంట్లో కూడా 34 లక్షల విలువ చేసేటువంటి సీసీ రోడ్లు కూడా పనులు చేశారని చెప్పి గతంలో కూడా విజిలెన్స్ కమిటీ ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా ఇక్కడ జరిగినటువంటి దానిపైన కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కనుక విజిలెన్స్ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా గతంలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కడప అయినటువంటి సురేష్ బాబును కూడా అప్పుడు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనపై అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కడప మేయర్ సురేష్ బాబు అటు స్పందిస్తూ కూడా ఆయన రాష్ట్ర హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన అయితే కనుక ఏదైతే తనపై వేసినటువంటి అనర్హత వేటును కూడా పూర్తిస్థాయిలో ఖండించాల్సిన పరిస్థితి అని చెప్పి ఆయన అయితే కనుక అక్కడి నుంచి కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే హైకోర్టు ఆధారంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే కనుక కడప మేయర్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి మనం చూసుకుంటే కనుక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత అర్ధరాత్రి సమయంలో కూడా జీవోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరోసారి కడప సురేష్ బాబును ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేట వేస్తున్నామని చెప్పి వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అయితే కనుక ఖచ్చితంగా మరోసారి అయితే కనుక ఏదైతే ఆయన పైన అనర్హత వేట వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే తన కుటుంబ సభ్యులకు సంబంధించిన దాంట్లో కూడా సొంతంగా పనులు నిర్వహించుకోవడం దానిపైన అయితే కనుక పూర్తిస్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి ఈయన పైన అయితే కనుక ఈ రోజు అయితే కనుక అనర్హత వేట వేయడం జరిగింది. దీనిపైన ఎవరైతే కడప మేయర్ సురేష్ బాబు ఉన్నారో ఎలా స్పందిస్తారో ఏంటి దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.